వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. స్వతంత్ర ఉద్యమ సమయంలో అటు స్వాతంత్ర సమరంలోనూ ప్రవేశాన్ని కలిగి ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి పునాదిని వేసినటువంటి మహనీయులు పరమ పూజ్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు. యావత్ ప్రపంచంలో విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని, రామానుజ వైభవాన్ని చక్కగా ప్రకటిస్తున్నటువంటి మహనీయులు, మనందరికీ కూడా ఆచార్యులు, ఆరాధనీయులు పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు. వారి గురువు గారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు. ఈ శ్రావణ మాసంలో వారు కూడా అవతరించినటువంటి ఒక ఉత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఆగస్టు 13 శ్రావణ మాసంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో స్వామి అవతరించారు. ఆనాడు మన దివ్య సాకేతంలో సువర్ణమూర్తిగా ఉన్నటువంటి పెదజీయ స్వామి వారి యొక్క అభిషేక మహోత్సవాన్ని, చక్కగా వారి శ్రీపాద అర్చనని మనం అందరం కలిసి జరుపుకుందాం. ఎందుకంటే మన గురువైనటువంటి, మన ఆచార్యులైనటువంటి చినజీయ స్వామి వారిని మనకి అనుగ్రహించినటువంటి మహనీయులు పెదజీయ స్వామి వారు. వారు ఎన్నో లోకోపకారకమైన కార్యక్రమాల్ని వారి కాలంలో చేసినట్టుగా పెద్దలు ఇప్పటికీ కీర్తిస్తూ ఉంటారు. 108 శ్రీరామ క్రతువులను వారు నిర్వహించారు. యావత్ భారతమంతా 9 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా. అలాగే 108 సాధ్యాయ జ్ఞానయజ్ఞాలను నిర్వహించారు. అలాంటి మహనీయులు కేవలం ఏదో క్షేత్రాల్లోనూ లేదా ఏదో అనుకూలమైనటువంటి స్థానాల్లోనే కాకుండా కారాగారాలు అంటే జైళ్లలో కూడా, అక్కడ ఉండేటువంటి ఖైదీల్లో కూడా చక్కటి పరివర్తన ఏర్పడాలి, రామ అనుగ్రహం వారికి కూడా ఏర్పడాలి అని రామక్రతులు కొన్ని జైళ్లలో కూడా వారు నిర్వహించినటువంటి మహోపకారకులు. వారు అవతరించినటువంటి ఈ శ్రావణ మాసపు ఉత్తరాభాద్ర 13 ఆగస్టు మన దివ్య సాకేతంలో చక్కగా స్వామి యొక్క సేవని మనం అంతా జరుపుకుందాం. పెదజీయ స్వామి వారి యొక్క శ్రీపాద అర్చనని అందరూ కూడా వచ్చి పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానాన్ని తెలుపుతూ జై శ్రీమన్నారాయణ.